హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో పన్నీర్ కోకోనట్ పులావ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా, జీడిపప్పు, అదేవిధంగా బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని తర్వాత ఇందులోకి కొన్ని మిరియాలు, లవంగాలు, ఒక దాల్చిన చెక్క ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ నేను 1 స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకొని మళ్ళీ పసుపు బాగా కలిసే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాము. చూసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి గరం మసాలాని వేసుకోవాలి. ఇక్కడ 1.5 స్పూన్ నేను గరం మసాలాను వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ కూడా వేయండి. గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మళ్ళీ బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ ఇందులోకి పెరుగును వేసుకుంటున్నాను. కొంచెం పెరుగును వేసుకోండి. పెరుగును వేసుకొని ఈ పెరుగు బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు నానబెట్టిన నార్మల్ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. అదేవిధంగా కోకోనట్ మిల్క్ని కూడా వేసుకొని ఇప్పుడు తగినన్ని నీళ్ళని పోసుకొని పైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది కదా. ఒక 20 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాము. ఇదిగోండి 20 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. వేడి మీద ఈ విధంగా ఉండొచ్చు, కానీ కొంచెం సేపు ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేయండి. పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. సో ఒక్కసారి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అండ్ మీకు నచ్చితే దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా రైతా లేదా ఏదైనా మసాలా కర్రీస్తో అయినా సర్వ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనము కోకోనట్ మిల్క్ వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.